అనుభవాలన్నీ సవ్యంగా సాగిపోవాలి, సుఖంగా సాగిపోవాలి. ఒకవేళ దుఃఖమే వచ్చినా అది కూడా అంత దుఃఖ పెట్టకుండా వీలైనంత సుఖంగా సాగిపోవాలి. అంటే అయస్పరిశే లగ్నం సపది లభతే సపది లభతే హేమ పదవీం. అయస్పరిశే లగ్నం సపది లభతే హేమ పదవీం. యథారథ్యాబాధ శుచి భవతి గంగౌఘమిళితం తదా తత్తత్వాపైః అతిమిళితం తదా తత్తత్వాపైః అతిమలినమంతర్మమ యది తదా తత్తత్వాపైరతిమలినమంతర్మమ యది తదా తత్తత్వాపైరతిమలినమంతర్మమ యది భ్రమయితే దేవి అంటాడు. సరిగ్గా అయస్పరిశే లగ్నం. అయహ అంటే ఇనుము. ఇనుము పరుషవేది అని ఒక దాంతో చేరిస్తే బంగారంగా మారుతున్నారు. దాన్ని పరుషవేది అంటారు, దాన్ని స్పరిశ అంటారు సంస్కృతంలో. ఇనుముని ఆ పరుషవేది అనేటువంటి లోహం దగ్గరికి చేరిస్తే వెంటనే ఇనుము బంగారం అవుతుంది. ఏ లోహమైనా బంగారం అవుతుంది. ఆ పరుషవేది ఇప్పటికీ ఉంది. గుంటూరు దగ్గర నాగార్జున కొండ అంటారు. నాగార్జునాచార్యుడు ఆ పరుషవేదిని అక్కడ కనిపెట్టాడు. ఆయన బౌద్ధంలో మందులు తయారు చేయడానికి ఉపయోగించాడు. ఆయన గొప్ప ఆచార్యుడు, ఆయుర్వేద వైద్యుడు. ఈ భౌతిక ప్రయోజనాలకు ఉపయోగించాలి, మందులు తయారు చేయడానికి. ఆ పరుషవేది అపూర్వమైన ఔషధం. ఆయన మళ్ళీ ఎవరికి దాని రహస్యాన్ని చెప్పకుండా ఆ పరుషవేదిని మందులు తయారు చేయడానికి మాత్రమే ఉపయోగించారు. నాగార్జునుడి పేరు మీద ఇప్పటికీ ఆయుర్వేద వైద్యం ప్రచారంలో. అంటే పరుషవేది అనేటువంటి ఒక సాధనం ఉంది. దానికి ఇనుములు కానీ ఇతర లోహాలు, వెండి కానీ రాగి కానీ సీసం కానీ అభ్రకం కానీ ఏది తగిలించినా స్పర్శ మాత్రం చేత అది బంగారం అవుతుంది. అయస్పరిశే లగ్నం సపది లభతే హేమ పదవీం. వెంటనే ఇనుము బంగారంగా మారుతోంది కదా. ఇంకో మాట, ఇది మనం పరుషవేదిని చూడలేదు, మనకు బాగా అర్థం కాకపోవచ్చు. గంగానదికి మనం వెడుతున్నాం, గంగానదిలో స్నానం చేస్తున్నాం. ఎంత పవిత్రం అని వెళ్ళిపోతున్నాం కదా. కానీ గంగానదిలోకి ఏ వాటర్ వెళ్ళిపోతుందో తెలుసా? కాశీ చుట్టుపక్కల ఉండే నగరాల డ్రైనేజీ వాటర్ అంతా గంగానదిలోకి వెళుతోందమ్మా. వెళ్ళి కనుక్కోండి. అందుకే నమామి గంగే అని పథకం పెట్టి మోడీ గారు 10 ఏళ్లుగా దానికి బోర్డు విరాళాలు ఇస్తున్నాడు. ఆయనకున్న బహుమతులన్నీ అమ్మేసి కోట్ల రూపాయలు గంగా ప్రక్షాళన కోసమే ఇస్తున్నాడు. అయినా ఇంకా అవ్వలేదు, సగం కూడా అవ్వలేదు. గంగానది ఎందుకు కలుషితం అవుతుందంటే మన స్నానాల వల్ల కాదండి. మనం ఎంత, మన స్నానాలు ఎంత, అది పెద్ద విషయం కాదు. ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థాలు అన్నీ అందులో వదిలేస్తున్నారు. గంగానది కాశీ దగ్గర కొంచెం నయం, బీహార్ పాట్నా దగ్గర అక్కడ ఇక్కడి నుంచి హరిద్వార్ నుంచి ఆ పాట్నాకి వెళ్ళేలోగా అన్ని నగరాల్లో ఉండే డ్రైనేజీ మొత్తం గంగానది. మనం మాత్రం గంగానది దగ్గరికి వెళ్ళామనుకుంటున్నాం, గంగే జయమునే జయ మునిగై. అదే చెబుతున్నారు ఇక్కడ. నాయన నువ్వు మునిగేటప్పుడు గంగానది దగ్గరికి వెళితే డ్రైనేజీ వాటర్ కూడా గంగానది అయిపోయింది కదా అన్నాడు ఆయన. అంటే శంకరాచార్య కాలంలో కూడా ఇది ఉందన్నమాట. అదే చెబుతున్నాడు ఇక్కడ. యథారథ్యాపాతక శుచిభవతి గంగౌఘమిళితం. రథ్యాపాతక వీధుల్లో ఉండే మురికి నీరు అంటే డ్రైనేజీ వాటరేగా. సంస్కృతంలో రథ్యాపాతక. రథ్య అంటే వీధి, పాతక అంటే నీరు. యథారథ్యాబాధ శుచిభవతి గంగౌఘమిళితం. గంగానదిలో కలవగానే వీధిలో ఉండే మురికి నీరు కూడా గంగానది అయిపోయిందిగా. పరుషువేదిని కలవగానే ఇనుము కూడా బంగారమే అయిపోయిందిగా. తదా తత్తత్వాపైరతిమలినమంతర్మమ యది తదా తత్తత్వాపైరతిమలినమంతర్మమ యది కథమివ నజాయేత విమలం. ఆ రకంగానే నేను ఎన్ని పాపాలైనా చేసి ఉండొచ్చు. అమ్మా తత్తత్పాపై అతిమలినం. జన్మాంతరాల్లో చేసి ఉండొచ్చు, ఈ జన్మలో చేసి ఉండొచ్చు, ఇంకా చేస్తానేమో నాకేం తెలుసు. నా మనస్సు నా స్వాధీనంలో ఉంటే కదా. ఇనుము పరుషువేదిని కలవగానే బంగారమైనట్టుగా వీధిలో నీళ్లు కూడా, మురికి నీళ్లు కూడా గంగానదిలో కలిసిపోగానే అందరూ గంగానదే అంటున్నట్టుగా నాలాంటి పాపాత్ముడిని కూడా నువ్వు అనుగ్రహిస్తే అందరూ పుణ్యాత్ముడే అంటారమ్మా అని దీనంగా మన కోసం ప్రార్థిస్తున్నాడమ్మా శంకరాచార్య. మన కోసం ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థన మనం చేయలేమా? కథమివ నజాయేత విమలం.
నా మనస్సు మాత్రం పవిత్రం కాకుండా ఉంటుందా అంటే మనం ఎప్పుడూ తప్పు చేశామని పాపం చేశామని కుళ్ళిపోయి కుమిలిపోవలసిన అవసరం హిందూ మతంలో లేదండి. దయచేసి గ్రహించండి. హిందూ మతం ఎప్పుడూ భక్తులని అమృతస్య పుత్రాగా, మీరు అమృతపుత్రుడు, మీరు పుణ్యాత్ములు ఉంటుంది తప్ప మీరు పాపాత్ములని ఎప్పుడూ అందండి. ఏం పాపాలు చేసినా కంగారు పడక్కల. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తాడు, అపిచేదపి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమక వృజనం సంతరిష్యసి. పాపాత్ములలో ఇంతటి పాపాత్ముడు లేడు అని మీరు ఎవరినైనా నా దగ్గరికి తీసుకురండి, వాడిని బాగు చేసే పూచి నాదన్నాడు ఆయన. ఎంత జాగ్రత్త, అంత హామీ ఇచ్చాడు. భగవద్భక్తి ఎంతటి పాపాత్ముడినైనా మారుస్తుంది. మనకి శివరాత్రి మహిమ, ముక్కోటి ఏకాదశి మహిమ ఇవన్నీ కథల్లో ఎందుకు చెబుతారంటే కనీసం ఆ ప్రకారమైనా మారచ్చు కదా. ఇప్పుడు చిన్నప్పుడు మేము స్నానం చేయడానికి బద్దకిస్తే ఇంట్లో ఏమనేవారో తెలిసే, జన్మానికో శివరాత్రి రా, కాకి కూడా మునుగుతుందని తిట్టేది మా అమ్మ. కాకి కూడా మునుగుతుంది, నువ్వు మునగపో. మాకేమిటి, కాలేజీ పిల్లలం కదా. ఇప్పుడంటే ఏమీ లేదు, అప్పుడు చాలా ఉండేది జుట్టు. అదేదో తడిసిపోతుంది, పీచు పీచు అయిపోతుంది, పెద్ద బెంగ ఒక్కరోజు స్నానానికి. దానికోసం పెద్దాళ్ళు ఏం చేసేవారంటే శాపాలు పెట్టేవారు, పూచాడు అనేవారు, భయపెట్టేవారు. జన్మానికో శివరాత్రి, కాకి కూడా మునుగుతుంది, ఇవాళ మునగకపోతే అని బలవంతంగా కూర్చోబెట్టి 4 చెంబులు పోసేసాం. 4 చెంబులు అంతే లెక్క. అప్పుడు తర్వాత ఏముంటుందంటే కష్టాలు కూడా చన్నీళ్ళు లాంటివి. ముందు 4 చెంబులు పోస్తే ఈ అనేవాళ్ళం, తర్వాత అవే బాగుండేవి. కష్టాలు కూడా అంతే, చన్నీళ్ళు లాంటివి. ముందు 4 చెంబులు భరిస్తే తర్వాత అన్నీ బాగానే ఉంటాయి అని చేయించేవారు బలవంతంగా. ఎందుకంటే అలా శివరాత్రి నాడైనా తలస్నానం చేయడం అలవాటు పడితే, సోమవారమైనా తలస్నానం చేయడం అలవాటు పడితే, ఏ శనివారమైనా ఓ తలంటు పోసుకోవడం అభ్యంగన స్నానం అలవాటు పడితే శుభ్రంగా ఉంటాడు కదా మనిషి. అలవాటు పడితే ఏదో రకంగా అలవాటు చేయాలి. చిన్నపిల్లలకి చేయాలమ్మా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లలు వచ్చిన తర్వాత ఆచారాలు చాలా మారిపోతున్నాయి. దయచేసి తల్లులు తండ్రులు గమనించండి. బలవంతంగానైనా సరే, భ్రమ పెట్టైనా సరే, ఏదో ప్రలోభ పెట్టైనా సరే ఆచార సంప్రదాయాలు పాటించేలా చూడండి. తర్వాత చాలా బాగుంటారు వాళ్ళు. దాని విలువ వాళ్ళకు 20 ఏళ్ళు వచ్చాక 25 ఏళ్ళు వచ్చాక తెలుస్తుంది. చిన్నప్పుడు తెలియదు. చిన్నప్పుడు కొంచెం బెదిరించైనా చేయించాలి. మా ప్రవర్తనలో మేము చిన్నప్పుడు అమ్మ ఏది పెడితే తిన్నామంటే కారణం ఎవరో తెలుసా? అమ్మ కాదమ్మా, బూచాడు అని మా మేనమా ఉండేవాడు. ఆ బూచాడే మా చేత ఆ పని చేయించాడు. ప్రతిదానికి బూచాడే, ఇది తినకపోతే బూచాడు ఎత్తుకుపోతా అంతే. ఆ బూచాడ కూడా ఇప్పటికి నాకు పరిచయం కాలేదు. అంచేత చిన్నపిల్లల ప్రవర్తన బాగున్నందుకు బూచాడికి ఇవ్వాలి సర్టిఫికెట్. నోబెల్ ప్రైజ్ అంతా బాలల బహుమతి. బాలనందరినీ బాగు చేసింది తెలుగు సాహిత్యంలో బూచాడే. బూచాడు అనే ఒక్క భయం ఎంతోమంది చిన్నపిల్లల ప్రవర్తనను మార్చిందమ్మా. మంచి పనులు చేయించు. ప్రసాదం కళ్ళకద్దుకోకుండా తింటే బూచాడు ఎత్తుకుపోతాడు. వాటి భయపడి కళ్ళకద్దుకునేవాడు. మరి తల్లి చెప్పిన అబద్ధమయ్యేది. కానీ అబద్ధం ఎందుకు చెప్పింది? మనిషి బాగుపడడం కోసం చెప్పింది. అది అబద్ధం కాదండి. చతుర్వేదాలతో సమానమైన సత్యం అది. అది అబద్ధం ఎలా అవుతుంది? ఎందుకంటే మన ఉద్దేశం అతను బాగుపడ్డం. లేకపోతే చిన్నపిల్లడికి తెలియదు. వాడికి లాజిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏం తెలుసని ఎక్కడి నుంచి చెబుతాం? ఆ చెప్పలేనప్పుడు ఏమిటంటే ఇదే. అందుకని పిల్లలకు కూడా ఏదో సైన్స్ చెబుదామని ప్రయత్నం చేయకూడదు. వాడికి వయస్సు రావాలి కదా. అంతవరకు కాస్త ఏదో పూచాడనో తల్లినో తండ్రినో ఏదో భయపెట్టో భ్రమ పెట్టో చేయించాలి. అందుకని ఇక్కడ ఉంటున్నాడమ్మా, నేనేం చేస్తున్నానో నాకు తెలియట్లా. అందుకని ఆ ఇనుముని పరశువేది బంగారం చేసినట్టుగా, వీధిలో ఉన్న మురికి నీటిని కూడా గంగానది పావనం చేసినట్టుగా నా మనస్సును కూడా నువ్వు పావనం చేసి నీలో స్వీకరించవమ్మా అన్నాడు. ఖచ్చితంగా ఇవాళ ఆధునిక సమాజంలో అనారోగ్యాలు బాగా ఎక్కువైనాయి. గమనించండి. ఇదివరకు అనారోగ్యాలు పెద్దవాళ్ళకు వచ్చేవి. అసలు 60 ఏళ్ల లోపు మనిషికి ఆడ మగ ఎవరికైనా అనారోగ్యం అనేది మా చిన్నతనంలో వినేవాళ్ళం కాదు. దుక్కల్లా ఉండేవారు, శుభ్రంగా గుండ్రాయిలా ఉండేవాడు. మగాళ్ళు కానీ ఆడ బోళ్ళు పని చేసేవాడు. ఈ మధ్యన అనారోగ్యాలు ఎలా వ్యాపించాయి అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ల వాళ్ళకి 40 ఏళ్ల వాళ్ళకి గుండెపోట్లు క్యాన్సర్లు వస్తున్నాయి. అసలు కొన్ని సాఫ్ట్వేర్ లాంటి కొన్ని ఉద్యోగాలు అయితే షుగర్ బీపీలు లేని వాళ్ళు కనపడటం లేదండి. అసలు ఒత్తిడి, పని గురించిన ఆలోచన ఒత్తిడి. ఒక్క మాట నా పిల్లలుగా భావించి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చెబుతున్నా, పని ఎప్పుడూ ఒత్తిడిని పెంచదమ్మా. పని గురించిన ఆలోచన ఒత్తిడిని పెంచుతుంది. అందుకే ఎప్పుడు వేదాంతం ఏం చెబుతుంది అంటే సనస్సు జాతీయంలో చెబుతాడు ఒక మాట, అస్మిన్ క్షణే వర్తితవ్యం, అస్మిన్ క్షణే వర్తితవ్యం. ఈ క్షణం ఏమిటో దాంట్లోనే ఉండు. గతించిన దాన్ని ఆలోచించొద్దు, భవిష్యత్తు ఆలోచించొద్దు. గతించిన దాన్నే ఆలోచించద్దు, భవిష్యత్తు ఆలోచించదు. ఇవాళ పత్రికలో చూశాను, ఈనాడు అంతర్యామిలో మంత్రవాది మహేశ్వరి గారని మంచి ఆధ్యాత్మికవేత్త చక్కని వ్యాసం రాశాడు. అందులో అన్నాడు,
ఆ శ్రీకృష్ణుడు మద్ది చెట్లు 2 కూలగొడతాడు కదా, ఆయన బాలుడు తల్లి రోటికి కట్టేసింది, ఆ రోటిని లాక్కుంటూ వచ్చాడు. ఆయన ఎక్కడికి వచ్చాడు? 2 చెట్ల మధ్యలోంచి వెళ్ళాడు పని కట్టుకొని. వెళ్ళి లాగాడు, ఆ 2 చెట్లు కూలిపోయి. ఆ కూలిపోయిన 2 చెట్లు, ఒకటి గతం, 2 భవిష్యత్తు. శ్రీకృష్ణుడు ఈ క్షణం అని చెప్పాడు ఆయన. అది గొప్ప మాట. మనం ఈ క్షణంలో ఉన్నామంటే భగవంతుడిలో ఉన్నాం. ఈ క్షణం కలిపేయండి, ఈ క్షణం చూపు. ఈ క్షణం అంటే చూడడం. భగవంతుడు చూస్తున్నప్పుడే ఈ క్షణంలో ఉన్నాం మనం. ఇంకేం ఆలోచిస్తున్నా గతంలో ఉన్నట్టు లేదా భవిష్యత్తులో ఉన్నట్టు. ఖచ్చితంగా అది మీరు ఆలోచించుకోండి. మన ఆలోచనలన్నీ గతమే లేదా భవిష్యత్తు. అందుకని మంత్రవాది మహేశ్వరి గారు చక్కని మాట చెప్పాడు. ఇవాళ పొద్దున చదివాను, సాయంత్రం సభలో చెప్పేయాలి నాకు అలవాటు. ఎందుకంటే జనం ఎంత తొందరగా బాగుపడితే అంత మంచిది. వెంటనే వెళ్ళిపోవాలి. అది ఆయన మాట. మీరు కొట్టిన కరతాళ ధ్వనులు ఆ మహానుభావుడికి చదువుతాయి, నాకు కాదు. నేను కేవలం మీకు చెబుతున్నాను అంతే. అలాంటివి ఉన్నాయి. ఈనాడు అంతర్జామంలో మంచి వ్యాసాలు వస్తున్నాయి, చదవండి. మహానుభావులు రాస్తున్నారు, చాలా బాగా రాస్తారు. నేను ఖచ్చితంగా చదువుతాను, ప్రతిరోజు చదువుతాను. ఆ 2 మద్ది చెట్లు ఏమిటంటే అవేవో చెట్లు, రాక్షసులు, అంత పురాణ కథ పక్కనట్టండి. మధ్యలోంచి వచ్చాడు ఆయన సరిగ్గా. అంటే గతానికి భవిష్యత్తుకి మధ్యలోంచి వెళ్ళి నువ్వు ఈ క్షణంలో ఉండవు. ఆ 2 కూలిపోతాయి. ఎప్పుడూ మన ఆలోచన ఆ క్షణం గురించి. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నంతసేపు మీరు ఇక్కడ నేను చెప్పే మాటల మీద దృష్టి పెట్టారు కదండి. నాకు కూడా సమస్యలు ఉండని, సంతోషాలు ఉండని, ఏముండని. నేను అన్నీ మానేసి నా ప్రసంగం మీదే దృష్టి పెట్టాను కదా. ఎలాగే భగవంతుడి మీద ఎందుకు పెట్టలేమండి? ఎందుకు వస్తుంది ఆలోచన? ఆలోచన వచ్చినప్పుడల్లా తోసేయడమే పక్కకి. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు, పో తోసేయి. మన ఆలోచనలన్నీ గతం లేదా భవిష్యత్తు. పిల్లకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, చూడండి అమ్మా, సంబంధం వచ్చినప్పుడు మాట్లాడండి, తర్వాత ఆ విషయం వదిలేయండి. అంతేగా ఏమిటో అవ్వట్లేదు, ఏమిటో అవ్వట్లేదు, ఏమిటో ఆ అమ్మాయికి ఏమవుతుందిగా నీకేదో అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఈ బెంగ వల్ల ఆ అమ్మాయికి కూడా పెళ్ళి అవ్వదు. నువ్వు అవ్వట్లేదు అనుకుంటే అయిపోతుందా? 10 సంబంధాలు చూస్తాం, 10 కాకపోతే 100 చూస్తాం. తల్లిదండ్రుల పని ఏమిటి? ఏదో చేస్తాం. దానికి సమయం వచ్చినప్పుడు ఆ పని ఏదో చెయ్యాలి. దానికోసం ఫోన్ చేస్తావా? చేసి. ఎక్కడైనా వివరాలు చెబుతావు? చెప్పేయి. రాస్తావా? రాసేయి. పోనీ అనుమానుడు జాతకం చూపిస్తావు? చూపించేయి. ఓ 2 ఎకరాలు అమ్మాయి, గొడవలేదు. వాడు ఏదో చెప్తాడు, చేసేయి. ఏదో చేసేయి. దాని గురించి ఆలోచించదు. ఇంకా మళ్ళీ ఏదో ఖర్చు పెట్టేశాక ఇంత ఖర్చు పెట్టినా అవ్వలేదు, తెలిసే పెట్టావుగా. ఈ బెంగ, ఒత్తిడి ఎప్పుడు ఎవరికైనా ఈ బెంగ వల్ల వస్తుంది, పని వల్ల రాదు. 100 పనులు చేయొచ్చు, 100 పనులు చేయొచ్చు. రోట్లో పోటేసేవారు పూర్వం, ఆశ్చర్యపడేవాళ్ళు. వాడు మామూలు కళ కాదు. ఒకే రోట్లో 4 పోటేసేవారమ్మా. పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరికీ తెలుసు. ఒకే రోట్లో 4. ఏం కళ అండి, ఏం కళ. విదేశాల్లో ఎవరైనా ఆడాళ్ళని వేయమనండి, అబ్బాయి గుండెపోటు వేయాల్సిందే, రోకటపోటు వేయలేదు. కేవలం ఇండియన్ ఉమన్ వేక్ చేయగలుగుతారు. రోట్లో పోటు 4 ఒకే రోట్లో పోటేస్తారండి. పైగా వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది? ఒకళ్ళు పోటేసేటప్పుడు మిగిలిన 3 పైన ఉంటాయి రోకళ్ళు. ఆ పోటే సరిగ్గా సువ్వి పాట పాడుతూ, పైగా ఒక పాట పాడుతూ ఎలా వేస్తారండి? ఓ పాట పాడాలి, పోటేయాలి, 2 పనులు. మాకు అవధానాలు అంటే వాళ్ళే 2-3 పనులు చేస్తే మధ్యలో నలిగిందా లేదా చూస్తారు. మధ్యలో చెమట తుడుచుకుంటారు కొంగుతోటి. ఈ చెమట తుడుచుకుంటేనే పోటేస్తారు. ఏమి నైపుణ్యం. అంత నైపుణ్యం ఎందుకంటే వాళ్ళు ఎవరు ఇంగ్లీష్ మీడియం చదవలేదమ్మా. అందుకని దిక్కుమాల చదువులన్నీ వచ్చాక ఈ నైపుణ్యాలు పోయే పుణ్యాలు పోయే పాపాలు మిగి. ఎంత నైపుణ్యం భారతీయ స్త్రీలు అసలు. ఆ రోకట్లో పోటు వేయడం అర్థమైతే మొత్తం జీవితం అర్థమవుతుంది. నీ పోటు నీ సమయానికి నువ్వు వేసేయి, పక్క వాళ్ళ గురించి పట్టించుకో. పొరపాటున ఒక రోకలకి ఇంకో రోకలు తగిలి కంగుమంటే గుండు పేలిపోయేది, పక్కవాడిది ఏం చేస్తున్నావు అనేవాళ్ళు. వెంటనే సరిగ్గా చూసుకోలేవు. పైగా ఇంకోటి గమనించండి, గుండెపోటు వస్తుంది అంటారు. రోట్లో ఏదైనా ఉంటేనే పోటేస్తారండి, ఏమీ లేకపోతే పోటు వేయరండి. గుండెల్లో కూడా ఏదైనా ఉంటేనే పోటు వస్తుందండి, ఏమీ లేకపోతే రాదండి. రోట్లో పిండో గండో ఏదో ఒకటి ఉంటేనే కదా పోటు వేసేది. మన గుండెపోటు ఎందుకు వస్తుంది? ఏదో పెట్టుకున్నాం బెంగ, పైకి నాకు ఏమీ లేదు చెప్పక చాలా ఉంది లోపల, పాతాళం అంత ఉంది అక్కడ. చెప్పరు, చెప్తే మళ్ళీ అవమానం అని. నాకు ఏమీ లేదు, దేవుడు తప్పితే ఏమీ అక్కల. అబ్బో పెద్ద ఎంత అబద్ధమో. లోపల ఉంది, లేత రాదు అసలు. రోడ్లో ఏదైనా ఉంటే కానీ పోటు వెయ్యరు కదా, అలాగే గుండెలో ఏదైనా ఉంటే తప్ప పోటు రాదండి. ఆ లేకుండా చేసుకోవడమే ఆధ్యాత్మికత. దానికి నిజంగానే అనారోగ్యం వచ్చింది. శంకరాచార్య ఆనంద లహరిలో మంచి ఉపాయం చెబుతున్నారు. అది తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం. వసంతే సానందే
కుసుమితలతాభిః పరివృతే స్ఫురన్నానా పద్మే స్ఫురన్నానా పద్మే సరసికలహంసాళి సుభగే స్ఫురన్నానా పద్మే సరసికలహంసాళి సుభగే సఖీభిః కేలంతీం మలయ పవనాందోళిత జలే సఖీభిః కేలంతీం మలయ పవనాందోళిత జలే స్మరేద్యస్త్వాం తస్య జ్వరజనిత వేడాపసరతి తస్య జ్వరజనిత వేడా అపసరతి. జ్వరం వచ్చింది, మొన్నటి వరకు వైరల్ ఫీవర్లు అందరినీ బాధించాయి. 4 రోజులు విశ్రాంతి తీసుకున్నాను, అయినా తగ్గలేదు కొంతమందికి. పైగా వీళ్ళ వల్ల మళ్ళీ పక్క వాళ్ళకు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి ఏవో ఒకటి. ఎందుకంటే అకాల వర్షాలు, వర్షం వస్తే నీరు వెళ్ళేందుకు అవకాశం లేదు, ఎక్కడికెక్కడ డ్రైనేజీ, నాలాలు ఆక్రమించి ఇళ్ళు కట్టేశారు. ఇవన్నీ మనం తీర్చే సమస్యలు కావు. అంతగా సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటే రేపు ఓటేసేటప్పుడు నిర్ణయించుకోండి, అప్పుడు ఆలోచించండి ఆ విషయం. నిజంగానే జ్వరం వచ్చిందండి, అనారోగ్యం, ఏడిస్తే తగ్గుతుందా? వేసుకునే బిళ్ళ ఏదో వేసుకో, చెబుతారుగా జ్వరం రాగానే డోలో డోలో మధ్యలో వేసుకో. ఉదయం డోలో వేసుకో, సాయంత్రం మధ్యలో వేసుకో, రాత్రి మృదంగం కూడా వేసుకో. దాని పేరే డోలో, వాయించుకో. రాగానే వేసేయడం, డోలో లోకు అయిపోయింది బాగానే. ఇక్కడ జ్వరం వచ్చింది, డోలో వేసే ఇంక మాట్లాడదు దాని గురించి. లేదు తట్టుకో, వీలైనంత వరకు తట్టుకోవాలి, బిళ్ళ వాడకూడదు. తట్టుకోవడం ఎలాగో తెలుసా? అమ్మవారిని ధ్యానం చేయండి అని చెబుతున్నాడు. ఎటువంటి ధ్యానం చేయాలంట? వసంతే సానందే కుసుమిత లతాభిః పరివృతే. వసంత ఋతువు, అందులో ఉద్యానవనం, అన్ని రకాల తీగలు నిండా పూసాయి. ఆ ఉద్యానవనం మధ్యలో సరసి, ఒక చెరువు ఉంది, ఒక సరోవరం ఉంది. స్ఫురన్నానా పద్మే సరసి కలకంసాళి సుభగే. అనేక రకాల పద్మాలు అందులో వికసించి ఉన్నాయి, కలహంసలు తిరుగుతూ ఉన్నాయి. ఇది మన మనస్సులో రావాల్సిన ఊహ. ఎలాగో ఊహించడం మన మనస్సుకి ఇష్టం కదా, ఇది ఊహించండి. ఏమిటో జ్వరం తగ్గడం లేదు, ఎప్పుడో మళ్ళీ ఎప్పుడు బయటికి వెళ్తామో, నలుగురిని చూస్తామో, ఇలా ఏమిటో నాకే రావాలా, ఊళ్ళో ఎంతమంది ఉండగా. ఎంత గొప్ప ఆలోచనో! ఇంతకంటే లోకోపకారం ఎక్కడా ఉండడు. ఈయనకే రావాలా, ఊళ్ళో అంటే ఊళ్ళో ఎవడికొచ్చి ఊరంతా కొట్టుకుపోయినా పర్వాలేదు. అంతకంటే ఆలోచన ఎలా ఉండదు. పోన్లే, ఈ జ్వరం నన్ను తీసుకెళ్ళిపోతే చాలు, ఊళ్ళో వాళ్ళందరూ బాగుండాలి అంటే నీ జ్వరం తగ్గుతుందయ్యా, వెంటనే తగ్గుతుంది. విశాలమైన ఆలోచన, తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు, ఊళ్ళో అందరినీ బాధ పెట్టకుండా. కానీ నేను ఒక్కడే ఉండాలి, ఊళ్ళో అందరూ పోవాలి. దాని బదులు ఆలోచించాల్సింది ఏమిటంటే, వసంత ఋతువు, ఒక ఉద్యానవనం ఉంది, అందులో గొప్ప సరోవరం ఉంది, అందులో పద్మాలు పూచాయి, కలహంసలు కూడా తిరుగుతున్నాయి. అక్కడ సఖీభిః ఖేలంతీం అమ్మవారు చెలికెత్తలతో సహా ఆ సరోవరంలో జలకాలు ఆడుతోందమ్మా. ఆ భావన రానియండి మనస్సులో అన్నారు. అమ్మవారిని సాక్షాత్కరింప చేసుకుని మన మనస్సులో చూడలేమా మనం? ఆవిడ చెలికెత్తలతో సహా ఆ సరోవరంలో విహరిస్తోంది ఆనందంగా, కలకంసలతో కలిసి. సఖీభిః ఖేలంతీం. పైగా ఆ కెరటాలు కదులుతున్నాడు. దేనివల్ల కదులుతున్నాయి? మలయ పవనాందోళిత జలే. మలయమారుతం వీసింది దక్షిణం వైపు నుంచి, ఆవిడ మరి ఉత్తరం వైపు నుంచి వచ్చింది కదా, హిమవత్ పర్వతం కుమార్తె కదా. అందుకని హిమవత్ పర్వతం అంటే పర్వతరాజు, అన్ని పర్వతాలు ఆయనకి సేవ చేయాలి. ఆయనకి సేవ చేస్తే వాళ్ళ అమ్మాయికి కూడా సేవ చేయాల్సిందే కదా. అందుకని సేవ చేద్దామని మలయమారుతం మలయ పర్వతం నుంచి వీచిందిట మంచి గంధపు గాలి. ఆ గాలి ఈవిడి ఆ కెరటాలని కదిలించిందిట. ఆ కెరటాలు అలా కదులుతూ ఉంటే స్మరేద్యస్త్వాం, అటువంటి నిన్ను, నీ సౌందర్యాన్ని ఎవరైతే స్మరిస్తారో సక జ్వరజనిత పీడా అపసరతి. జ్వరం వల్ల పుట్టినటువంటి వేడి పీడ ఏది ఉన్నా సరే వాడిని ఏదీ బాధించలేదమ్మా అన్నాడు. ఈ అనారోగ్యానికి గురైన మంచంలోనే పడుకుని, సోఫాలోనే కూర్చుని అమ్మవారి ధ్యానం చేయండి. శ్రీమాత్రే నమః. ఒకే నామం కొంత విసుగొస్తుంది, మనస్సు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పక్కకి వెళ్ళిపోకుండా ఉండడానికే కవిత్వం. ఒక వసంత ఋతువు, ఒక ఉద్యానవనం, ఒక సరస్సు, అందులో పద్మాలన్నీ పూసాయి, అందులో అమ్మవారు ఉంది, ఆవిడ చెలికెత్తలు కూడా ఉన్నారు, లక్ష్మీ సరస్వతులు సహా అక్కడ జలక్రీడలాడుతోంది అనేది మనం ఈ పనికిమాలిన ఊహలన్నీ చేసే బదులు ఆ పరమేశ్వరుని గురించిన ఊహ చేసామనుకో, మనం పరమేశ్వర లోకంలో ఉంటాం. మన శరీరం ఎక్కడున్నా సరే పరమేశ్వరుని జరం ఏం చేయలేదు, మన్నేమన్నా చేస్తుంది. కానీ ఈశ్వర ధ్యానం, అమ్మవారి యొక్క ధ్యానం అంత గొప్పది. అదే ఆనంద లహరి.